హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్‌లో చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్నీ కపిల్ డైరీస్. వినాయక చవితి అయితే చూస్తుండగానే వెళ్ళిపోయింది కదా! చాలా సాడ్‌గా ఉంది నాకు. అండ్ గణేష్‌కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం కూడా వచ్చేసింది. మనం కూడా నిమజ్జనం చేసేయాలి కదా! మేమైతే గణేష్‌ని 3 డేస్ ఉంచాం. ఈరోజు థర్డ్ డే కాబట్టి నిమజ్జనం అయితే చేద్దాం అనుకుంటున్నాము. నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు చూద్దాం, వచ్చేయండి. మేమైతే ఈ 3 డేస్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా అపార్ట్మెంట్లో కూడా చాలా బాగా చేశారు. గేమ్స్, డ్యాన్సెస్ కండక్ట్ చేశారు. అండ్ లాస్ట్ డే అన్నదానం కూడా చేశారు. అపార్ట్మెంట్లో కూడా 3 డేస్‌లోనే నిమజ్జనం చేసేస్తున్నారు. మాదైతే పాలవిల్లు విప్పడం అయిపోయింది. నెక్స్ట్ ఇంక నిమజ్జనానికి వెళ్ళాలి. మన గణేష్ నిమజ్జనం అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న లేక్లో చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పటివరకు మేమైతే ఆ లేక్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూసి అక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్, మనమైతే గణేష్ నిమజ్జనం చేయాలి. అక్కడ పాసిబిలిటీ కూడా ఉండాలి కదా! సో ఇది అయినాక మేమైతే గణేష్ని చూడడానికి వెళ్తున్నాం ఖైరతాబాద్. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాం. ఈసారి ఎందుకు మిస్ అవ్వడం అని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాము. ఇది అయ్యాక టైం ఉంటే వెళ్తాము, లేదంటే ఎర్లీ మార్నింగ్ అయితే పక్కా వెళ్తాం. అక్కడ ఏమేం జరిగింది, గణేష్ ఎలా ఉన్నాడు, అవన్నీ మీకు క్రౌడ్ అదంతా మీకు వీడియో తీసైతే చూపిస్తాను, చూసేయండి. మొత్తానికి నిమజ్జనం చేయడానికి లేక్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఓన్లీ మట్టి గణేష్ని మాత్రమే నిమజ్జనం చేస్తున్నారు. థర్డ్ డే కదా, సో చాలామంది నిమజ్జనం చేయడానికి వచ్చారు. జీహెచ్ఎంసీ అయితే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు ఇక్కడ. ఇంకెందుకు లేటు, నిమజ్జనం చేయడానికి లోపలికి వెళ్ళిపోదాం పదండి. కోనేరులోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మన గణేష్ని ఒక జీహెచ్ఎంసీ పర్సన్ ఉన్నారు, తనే నిమజ్జనం చేస్తున్నారు. మనల్ని దిగనివ్వట్లేదు, సేఫ్టీ పర్పస్ కోసం అంట. ఓకే, మన నిమజ్జనం అయితే అయిపోయింది కదా, దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాము. టైం సరిపోగా ఖైరతాబాద్ ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఆఫీస్ అవ్వగానే ఫ్రెష్ అయ్యి గణేష్ని చూడడానికి ఖైరతాబాద్ స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ కదా, రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, ట్రాఫిక్ కూడా ఏం లేదు. మ్యాక్స్ త్వరగా రీచ్ అయిపోతామని అయితే అనుకుంటున్నాను. పార్కింగ్ ఇబ్బంది అవుతుందని బైక్లో వెళ్తున్నాము. ఖైరతాబాద్ అయితే రీచ్ అయ్యాం. ఇంకా లోపలికి వెళ్ళడమే లేటు. పొద్దున కదా చాలా ఖాళీగా ఉంటుంది అనుకున్నాను, కానీ జనాలు అయితే బాగానే ఉన్నారు. మేబీ ఎర్లీ మార్నింగ్ కదా, నాలా ఆఫీస్ అయ్యాక వచ్చుంటారు. ఎవ్రీ ఇయర్ ఎర్లీ మార్నింగ్ 2 AM వస్తాము, బట్ ఈసారి 5కి వచ్చాం. లోపలికి ఇక్కడ పంపించట్లేదు, బార్కెట్స్ క్లోజ్ చేసి పెట్టారు. ఎప్పుడెప్పుడు పంపుతారని 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నాం గణేష్ని చూడడానికి. పంపగానే లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాము. ఎంట్రన్స్ దగ్గర లైటింగ్ చాలా బాగా పెట్టారు. గేట్స్ కూడా ఓపెన్ చేశారు. లైన్ పెట్టి క్యూలో పంపిస్తున్నారు. వెళ్ళిపోదాం పదండి. లైన్లో అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడండి, ఈ హుండీ పెట్టారు. మనం ఆన్లైన్లో కూడా డబ్బులు వేయచ్చంట. ఇంకెందుకు లేటు, గణేష్ని చూసేద్దాం పదండి. జయ జయ గణేశ, జై కొడతా గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. బడా గణేష్ని అయితే చూశారు కదా. మీలో ఎంతమంది ఖైరతాబాద్ వెళ్ళి చూసారో కమెంట్ చేసేయండి. మళ్ళీ ఇలాంటి గణేష్ కోసం మనం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.